స్వాతంత్ర్యం కావాలి మాచర్లకి. ఎస్, భారతదేశానికి వచ్చింది కానీ మాచర్లకి రాలేదు. రాలేదు. సో ఇంకా బ్రిటిష్ పాలన కొనసాగుతుందని బ్రిటిష్ అనుకుంటున్నారా? ఏమనిపిస్తుందండి, ఆ, అంత భయానకమైనటువంటి వాతావరణం అక్కడ ఉంది. నేను కల్లారా చూసా. ఒక్క మాటలు చెప్పాలంటే ఇప్పుడు జరిగింది ఒక్క మాట చెప్తే మీకే అర్థమైంది అక్కడ పరిస్థితి. ఇక తర్వాత నేను ఎట్లాగే వింటలేదని చెప్పేసి మా ఇంటికి వెళ్ళారండి. ఓకే. ఫస్ట్ మీ మీద దాడి చేశారు, ఈలోపు మీరు డిఎస్పీకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ చేస్తున్న క్రమంలో వాళ్ళు వచ్చారు. టైం తీసుకొని ఇంటికి వెళ్ళారు. అప్పుడు నేను అమ్మాయి వెళ్ళిపోయారు, ఇంకా రారేమో అనుకో, డిఎస్పీ గారు ఏమైనా చెప్పారేమో వెళ్ళిపోయారు అనుకున్నా. తర్వాత ఏం జరిగిందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్య బిడ్డలు ఓటు వేయడానికి మా ఇంటి దగ్గర నుంచి వచ్చి ఓడేయడానికి సిద్ధపడుతున్న టైంలో ఓకే ఇదే పిన్నెల వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే తమ్ముడు నోముల మాణిక్యరావు వాడి భార్య పిల్లలు ఎవరు అని అక్కడ ఉన్న వ్యక్తులు అడిగాడు. ఇదిగో వీళ్ళే అని చెప్పి అక్కడ చెప్పారు. ఒక్కసారిగా నా భార్యకి అర్థం కాలేదు. ఏంటయ్యా అనుకుంటా అడిగిందంట. మా బాబుని నీ కొడుకులు ఎక్కడ అని అంటే నా కొడుకయ్యా అని చెప్తే, ఏంటి సార్ అనుకుంటా వాడు దగ్గరికి వస్తూ వాడికి ఫోన్ వచ్చింది. అప్పుడే ఫోన్ వస్తే జేబులో నుంచి ఫోన్ తీసే ప్రయత్నంలో ఒక్కసారిగా అసలు ఎలాంటి రీజన్ లేదు, నా బాబుకి అతనికి అంత కక్ష ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, ఒక్కసారిగా పొట్ట కింద భాగం పొత్తి కడుపు మీద ఎగిరి తన్నాడు వెంకటరామరెడ్డి. ఎగిరి తంతే ఒక్కసారి కొప్పుకొలిపోయాడు. అక్కడున్న అనుచరులు ఆ వీడియో కాల్ చేసేసి నాకు ఇక్కడ కొంతమంది ఉన్నారు అతని అనుచరులు, వీళ్ళు నాకు ఇట్లా చూపిస్తున్నారు బూతులకు మొబైల్ తీసుకొచ్చి. ఆ సిచ్యువేషన్ నేను చూసినట్టు చెప్తానండి. అక్కడ కొట్టిన తర్వాత నా కొడుకు, చిన్న కొడుకు, నా పెద్ద కొడుకుని కొట్టినప్పుడు సొంత అన్నయ్య కదా అనుకుంటా ముందుకు వచ్చాడంట. అంటే మా అన్నయ్యని కొడుతున్నారు ఏంటని. అంతే. ఒక్కసారిగా ఆ పక్కన ఉన్న అనుచరులు వీళ్ళు, ఇతను పిన్నెల వెంకటరామరెడ్డి, ఎరా నన్నే అంటారు నా కొడక అని చెప్పేసి నా చిన్న కొడుకుని కూడా పిడిగుద్దులు కురిపించి ఈయన తన్నాడు కాలుతోటి. ఇతనైతే చేతితోనే కొట్టాడు, పక్కన ఉన్న వాళ్ళు రాడ్లు కర్రలతో కొట్టారు నా చిన్న బాబుని. పెద్ద బాబుని పరిగెత్తాడు. ఎంత వయసు ఉంటారు మీ పిల్లలు? 22 years అండి ఒక బాబుకి, 20 years ఒక బాబుకి. ఒక్కసారిగా నా బాబు చిన్నోడు అక్కడే వాళ్ళు పిచ్చ కొడతా ఉంటే చేతులు అడ్డం పెట్టుకున్నాడండి. టిఫిన్ చేసుకుని ఇట్లా పెట్టుకున్నాడంట. అంటే ఫేస్కి తగులుద్ది ఎవరైనా, అయినా కానీ కొట్టారు. కొట్టిన తర్వాత నా భార్య, అయ్యో నా బిడ్డలను ఎందుకు కొడుతున్నారండి, అసలు ఏంటి రీజన్ అర్థం కాక, కన్న బిడ్డలను కొడుతుంటే ఏ తల్లికైనా ఎలా ఉంటుందండి. మా ఆవిడ ఏడ్చుకుంటూ నా బిడ్డల్ని అడ్డుపడ్డప్పుడు ఆవిడని కూడా నెట్టే క్రమంలో కొంతమంది వ్యక్తులు పైశాచిక ఆనందంతో నా భార్య మీద కొట్టి వదిలిపెట్టని చెప్పేసి మా బాబుని పక్కకు లాకెళ్ళే క్రమంలో కొట్టారు నా భార్యను కూడా. ఇక్కడ గొంతు దగ్గర గాయాలు కూడా అయ్యాయి. అయితే ఈ సిచ్యువేషన్ చూపిస్తున్నా. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఎరా ఇంకా నీకు బూతులో ఉండాలనిపిస్తుందా అని చెప్తారు. ఆ సిచ్యువేషన్లో నాకు ఎలా ఉందంటే, ఇక గుండెలో ఆవేదన, చనిపోతే బాగుండు, ఎందుకు అసలు ఈ లైఫ్ ఇట్లా చేస్తున్నాను, నేనేం చేశాను, నాకు ఇష్టం వచ్చిన పార్టీకి నేను ఓటేసుకోకూడదా, నాకు ఇష్టం వచ్చిన పార్టీలో నేను ఏజెంట్గా ఉండకూడదా, స్వతంత్ర భారతదేశంలో ఉంటున్నామా అని చెప్పేసి నేను చాలా వేదనకు గురై, క్షోభకు గురై, పెద్ద కేకలేసి నన్ను రక్షించండి ఏంటిది అని చెప్పేసి నేను అడిగానండి. అడిగిన తర్వాత కూడా ఇక అక్కడ ఆపేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు మళ్ళీ పిన్నెల వెంకటరామరెడ్డి. ఎరా నా కొడక ఇంకా నువ్వు కూర్చున్నావారా, నీకేందిరా నీ దమ్ము, ఈరోజు సాయంత్రం 5 గంటలకల్లా ముక్కలు నరికేస్తారండి, నరికి ఏట్లో పడేస్తా. మా ఊరు పక్కన ఏరు ఉంటుందండి, కృష్ణానది, అంటే ఒక 10 kilometers అట్లా ఉంటుంది. పడేస్తావు, నువ్వు ఇంటికి వెళ్ళేటువంటి అవకాశమే లేదు, ఇది నీ జీవితం, ఈరోజే లాస్ట్ రా అని చెప్పాడు. ఒక్కసారిగా నాకు నేను ఏం చేశాను, ఏం నేరం చేశా అంటే, నాకు అభిమానించేటువంటి నాయకుడికి ఓటేయకూడదా అని ఇక నాకేం అర్థం కాక డిఎస్పీ గారి దగ్గరికి మళ్ళీ వెళ్ళి, సార్ ప్లీజ్ సేవ్ మీ అని 2 చేతులు జోడించి ఆయన్ని రిక్వెస్ట్ చేశాను. సార్ మీరు మనిషే, కాకి యూనిఫామ్, మమ్మల్ని చంపేస్తుంటే మీరు కొత్తగా యూనిఫామ్ వేసుకున్నారు సార్, డిఎస్పీ రావడానికి మీరు ఎంతో నిద్రలేని రాత్రులు చదువుకుని ఉంటారు, ప్లీజ్ సేవ్ మీ సార్, హ్యూమానిటీ చూపించండి ఈ టైంలో అంటే, ఆ టైంకి ఆయన కరిగిపోయాడండి. వెహికల్లో మమ్మల్ని అత్యంత వేగంతో వెల్దుర్తి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. నేను నాతో పాటు ఉన్న కొంతమంది ఏజెంట్లు, అదే పాపిరెడ్డి గారని ఆయన పిల్లలు ఉన్నారని చెప్పే కదా, వాళ్ళు, వాళ్ళ తమ్ముడు కొడుకు, వాళ్ళ ముగ్గురు, నాతో పాటు ఇంకొక అతను అన్నపురెడ్డి, హరిమిరెడ్డి అనే అబ్బాయి, పోలీసులు మమ్మల్ని సేవ్ చేయలేరు అనుకొని అతను పరిగెత్తాడు గోడ దూకి అడవిలోకి, గూడెం అనే వైపు పరిగెత్తితే అతన్ని వెంటపడ్డారు. అయితే వాళ్ళని ఛేదించుకొని వాళ్ళకంటే ఫాస్ట్గా పరిగెత్తి పొలాల్లో పడి, ఎవరో ఒకతను 2-wheeler మీద వస్తుంటే
అతని వెహికల్లో నేను ఎక్కించుకోనంటే ఒక 1000 రూపాయలు ఇస్తాను నన్ను అక్కడ విడిచిపెట్టమని చెప్తే 1000 రూపాయలు ఇచ్చేసి ఆ వెహికల్లో 2 వీలర్ మీద అతను వెల్దుర్తి చేరుకున్నాడండి మళ్ళా. అంటే బ్రహ్మారెడ్డి గారి సొంత ఇల్లు, మా నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి. పోలీస్ స్టేషన్లో వదిలిపెట్టారు, అతను కూడా వచ్చాడు, మేమైతే సేమ్ అయ్యాం. ఇంకా నా భార్య బిడ్డల పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. అదే మమ్మల్ని సేవ్ చేసిన డిఎస్పీ గారిని మళ్ళీ వేడుకున్నాను, సార్ నన్ను సేవ్ చేశారు, నా భార్య బిడ్డలు కూడా సేవ్ చేయండి అని అంటే ఆయన నిన్ను చేయడం ఎక్కువ అన్నట్టుగా, అంటే ఆ మాట అనలేదు. ఇక మేము చూస్తామంటే చేస్తామని అన్నారు. ఆయన మీద మాటల మీద నమ్మకం లేక మా ఇంటికి నేను డిఎస్పీ గారు సేవ్ చేసేటప్పుడు నా ఫోన్ బయట నుంచి నేను మళ్ళీ తెప్పించుకున్నాను. నేను నా భార్య బిడ్డలకు ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే ఎట్లా ఉంది పరిస్థితి అంటే బోర్ను ఏడ్చుకుంటా మమ్మల్ని కూడా చంపేస్తారంట, నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పేసి మా ఆవిడ బోర్ను ఏడ్చిందండి. ఏడ్చాక పోలీసు బలగాలతో మీరు వస్తే నాన్న మేము సేవ్ అవుతున్నాం, లేకపోతే చంపేస్తారని మా చిన్నబాబు చెప్పాడు. మా పెద్దబాబు అసలు ఏం జరిగింది నాన్న, మీరేమైనా చేశారా, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారని వాడు బాధతో అడిగాడు. నేనేం చేయలేదు నాన్న, ఇష్టం వచ్చిన పార్టీకి ఉన్నందుకే అంటే, మీరు నిలబడకుండా ఉంటే ఇంత బాధ ఉండేది కాదని మా భార్య ఏడ్చిందండి. ఎందుకంటే సెన్సిటివ్గా ఉంటారు ఫీమేల్, కొంత బాగా సున్నితంగా హృదయం ఉంటుంది. సరే ఏం చేయని పాపానికి నేను ఊహించని ఈ సంఘటన జరిగిన తర్వాత నేను కూడా ఎంతో బాధపడ్డా. అంటే నేను వాళ్ళకి అగెనిస్ట్ అయినంత. అంటే పోలింగ్ రోజు ఇలా జరిగి మీరు పెందుర్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత, వెల్దుర్తి పోలీస్ స్టేషన్కి చేరుకున్న తర్వాత పోలీసులతో కలిసి మళ్ళీ వెనక్కి ఎలా వచ్చారు? వెనక్కి నేను రాలేదు, ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు. నన్ను వస్తే చంపేయడం, ఇంక మళ్ళీ నేను ఇంటికి రాలేదండి, ఫోన్లోనే ఇంటికి వెళ్ళలేదు. అడిగాను డిఎస్పీ గారిని, అక్కడే రిక్వెస్ట్ చేస్తే చేస్తాంలే సేవ్ చేస్తామని అన్నారు, కానీ ఆయన చేయలేదు. తర్వాత నేను డిఎస్పీ గారికి, ఆయన ట్రైన్ డిఎస్పీ, రెగ్యులర్ డిఎస్పీ గారికి చేసా, జేసీ గారికి చేసా, జాయింట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి చేశా, సార్ ఇట్లా ఉంది నా పరిస్థితి, నేను పలానా ఏజెంట్ అని నాకు నేను చెప్పుకొని నా భార్య బిడ్డలు సేవ్ చేయండి ప్లీజ్ అని అంటే చేస్తాం పంపిస్తామని అన్నారు, కానీ ఏం ఎవ్వరు రాలేదు. నాకు అర్థమైపోయింది. అంటే ఏ ఒక్క పోలీసు వెళ్ళలేదండి నెక్స్ట్ డే కూడా? ఆ రోజు అప్పుడే, నెక్స్ట్ డే దాకా లేదు, సాయంత్రం వరకు ఉంటే పోలీసులు వెళ్ళిపోతే వాళ్ళని చంపేస్తారు. అదే రోజు వాళ్ళు కూడా సేవ్ అయ్యారు. అది అట్లా అయితే నేను బ్రీఫ్గా ఒక మాటలో చెప్పేస్తాను. ఎట్లా అంటే నా భార్య బిడ్డలు లోపల పెట్టి తలుపేశారండి మా అన్నయ్యల ఇంట్లో. మా వదిన మా అన్నయ్యలు చంపేస్తారు. మా వదిన కూడా కాలు పట్టుకుంది పిన్నెల వెంకటరామరెడ్డి. అప్పుడు వాళ్ళు ఏం చేశారయ్యా, ఎందుకు వాళ్ళని అట్లా కొడుతున్నారని చెప్పేసి వదలండి అని దండం పెట్టి కాలు పట్టుకుంటే ఆ కాలు కూడా తన్నేసి, అసలు విచక్షణ అనేది, మానవత్వం అనేది మచ్చుకు 0% అనమాట, 1% కూడా లేదు. మీరే ఆలోచించండి, ఎందుకు అట్లా చేయాల్సిన నెసెసిటీ ఏముంది, అసలు వాళ్ళకి ఏమని చేశారు, ఏం కక్షలు ఉన్నాయి అంటే, వాళ్ళకి నచ్చకపోతే ఇలా చేస్తారా, ఆ హక్కు ఉందా? ఆయన లా కూడా చదివాడంట, ఇంటర్మీడియట్ తర్వాత ఇంటిగ్రేటెడ్ లా చేశారంట ఆయన. ఒక ఇంటర్వ్యూలో నేనే విన్నా. లా చేసి ఆయన 3 years తెలంగాణ హైకోర్టులో కూడా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ప్రాక్టీస్ కూడా చేశాను అని చెప్తుంటే విన్నాను. లా చేసిన వ్యక్తి రాజ్యాంగం మీద అవగాహన ఉంటుంది కదండి, మరి అదే చెప్పిందల్లా దళితులను ఇట్లా చేయండి, మీకు ఎదురు మాట్లాడితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని హింసించడం ఉందా? లేదు కదా. నేను ప్రాక్టీస్ చేసింది ఇదే చేశారా? ఇవన్నీ అడిగి చంపేస్తారంట వాళ్ళు. సో చంపడం అనేది వాళ్ళకి చాలా ఈజీ పరిస్థితిలాగా ఉంది. ఆల్రెడీ ప్రీవియస్గా వాళ్ళు టీడీపీ కోసం నిలబడ్డ వాళ్ళు చనిపోయారు. తోట చంద్రయ్య గారు కావచ్చు, మా విలేజ్ పక్కనేనండి, అది 6 kilometers. ఓకే, తోట చంద్రయ్య గారిదే. 2 years బ్యాక్ ఎంత కిరాతకంగా చంపారు తెలుసు, నడి రోడ్డు మీద గొంతు కోసి. సో ఇట్లాంటి జరిగినాయి తెలుసు. అంటే ఇవి జరిగినా కానీ ఎందుకు నిలబడుతున్నారు? హింసతోటి ఎంతకాలం ఇట్లా చేస్తారండి? ఇప్పుడు హిట్లర్ లాంటి వ్యక్తి మనం పుస్తకాల్లో చదువుకున్నాం, చరిత్ర వరల్డ్ హిస్టరీలో.